నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. వైకుంఠ ఏకాదశి నాడు మా ఊరు రామాలయంలో చాలా బాగా చేశారు. అదంతా వీడియో తీశాను, అది ఈ వీడియో. ఆ రోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదా, చుట్టూ క్లోజ్ చేసేసారు, ఉత్తరం వైపు మాత్రం ఓపెన్ పెట్టారు. మాకు అప్పటికే అయోధ్య రాముని అక్షింతలు అయితే వచ్చేసాయి. వాటిని కూడా దేవుడి దగ్గర పెట్టి తులసిమాలలు కట్టి అమ్మ ఇచ్చారు. గుళ్ళో పూజ చేసుకున్నాము. చుట్టూ కూడా ఎంత మంచిగా డెకరేట్ చేశారో చూడండి, ఎంత బాగా డెకరేట్ చేశారో. అరటిపళ్ళు గుత్తి చూడండి, చుట్టూ వచ్చేసింది, ఎన్ని ఎక్కువ ఉన్నాయో. ఆ రోజు ఏకాదశి కదా, ఏకాహం చేశారు. అంటే ఆ రోజు మొత్తం ఏవో ఒక భజనలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత రోజు ఉదయం వరకుని ఇంకా భజన అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ వేరే ఊరి నుండి వచ్చిన వాళ్ళే. ఆ రోజు నైట్ 12 వరకు ఏవో ఒక భజనలు చేస్తూనే ఉన్నారు, ఒకరు తర్వాత ఒకరు. 12 తర్వాత గుడిలోనే రామనామం చెప్పారు మా ఊరి వాళ్ళే. ఆ రోజు గుడిలో అయితే చాలా బాగా జరిగింది. ఆ భజన అయ్యాక భగవద్గీత అయితే స్టార్ట్ చేశారు. కొంతమంది మా ఊరు వాళ్ళు, కొంతమంది వేరే ఊరు వాళ్ళు ఉన్నారు. రామాలయంలో ఇంతకు ముందు అయితే శ్రీరామనవమి ఒక్కటే జరిపేవారు. ఒక 2-3 ఇయర్స్ నుండేమో వనభోజనాలు కూడా పెడుతున్నారు. 2023 వినాయక చవితి నుండి పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి రామాలయంలో. ఇంతకు ముందు ఎప్పుడు వైకుంఠ ఏకాదశి చేయలేదు మా ఊరిలో. భగవద్గీత అయ్యాక మళ్ళీ భజన స్టార్ట్ చేశారు. ఆంజనేయ స్వామి గుడి కడిగి ఆంజనేయ స్వామికి పంచి కూడా నేనే కట్టాను. మేము నైట్ 12 వరకు ఉండి వచ్చేసాము. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా రామాలయంలోనే పీఠం పెట్టుకున్నారు, అక్కడే పూజలు చేసుకుంటున్నారు. మా మావయ్య కూడా భజన చేస్తున్నాడు చూడండి. ఆంజనేయ స్వామికి పంచె ఎలా కట్టానో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.